చనిపోయిన సోమిశెట్టి మధుసూదన్ నాయుడు అంతిమయాత్ర వేలాది ప్రజల మధ్య కొనసాగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులను ఆనం రామనారాయణ రెడ్డి, సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తదితరులు ఘనంగా నివాళులర్పించారు. అంతిమయాత్ర మొదటి నుండి చివరి వరకు మంత్రులు, ఎమ్మెల్యే కృష్ణారెడ్డి కొనసాగారు. జోహార్ మధుసూదన్, డౌన్ డౌన్ పాకిస్తాన్ అంటూ నినాదాలు చేస్తూ కన్నీరు పెట్టుకుంటూ అంతిమయాత్ర సాగించారు. ప్రజలంతా స్వచ్ఛందంగా తరలివచ్చి మధుసూదన్కు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అన్నాల వారి వీధి మొత్తం శోక సముద్రంలో మునిగిపోయింది. మీడియా ముఖ్యంగా కొన్ని చెప్పడానికి ఇబ్బందిగా ఉంది నాకు. ఎందుకంటే ఉద్దేశం వాళ్ళ ఏ ధర్మాన్ని ఆచరిస్తారని చెప్పి చాలా కోల్డ్ బ్లడెడ్గా, నిర్దాక్షిణ్యంగా కశ్మీర్లన్నీ ప్రశాంతంగా 2 సంవత్సరాలుగా అన్నీ బాగుంటాయి చెప్పి వెళ్తే మేము తిరిగి ఇలా ఈ పరిస్థితుల్లోకి వాళ్ళు నాకు కూడా బాధ ఇంకా గుండెలోనికి మాట్లాడలేకపోతున్నాను. ప్రత్యేకించి దీన్ని రేపు కానీ ఎల్లుండి కానీ ప్రత్యేకమైన సమావేశం మంగళగిరిలో ఏర్పాటు చేస్తాం. ఎంత కిరాతకంగా ఎంత దారుణంగా చెప్తారు వాళ్ళని. ఈ సమయంలో వాళ్ళు అడుగుతూ మేము ఆత్మగౌరవంలో సహా నిజంగా ఇక్కడ ఏదో ఒక ఎక్స్గ్రేషన్ ప్రకటించడానికి లేదంటే దీనికో రాలేదు. నిజంగా ఉగ్రవాదుల దాడిలో ఇది రిపీటెడ్గా, ఎందుకంటే నేను 86 నుంచి 89 వరకు నేను కాశ్మీర్లో ప్రతి సమ్మర్లో ఒక్కొక్క పరిస్థితిలో కుటుంబం వాళ్ళు వెళ్ళేవాడు, ఇది పనిచేసేవాడిని. సో నాకు పరిస్థితులు తెలిసినాయి. మళ్ళీ తిరిగి అలాంటి పరిస్థితులు పునరావృతమైనవి చాలా చాలా బాధ కలిగిస్తున్నాం. కొన్ని అంశాలు ప్రత్యేకంగా తెలియజేశారు. వారి అమ్మాయి కానీ వారి అబ్బాయి కానీ వాళ్ళ పండగ శోభ చాలా చాలా వివరంగా తెలియజేశారు. ఎంత సాడిస్టిక్గా, ఎంత మెథాడికల్గా, కోల్డ్ బ్లడెడ్గా చంపేశారు. చెప్తుంటే అసలు కడుపులో బాగా ఉండలు చుట్టుకుపోతున్నాం. అందుకని ప్రత్యేకించి ఈ సందర్భంలో కాదు సమయం అవుతుందన్నారు. అందుకని ప్రత్యేకించి మళ్ళీ నేను మంగళగిరిలో ఒక మీడియా సమావేశం చేస్తాను. రేపు కూడా వైజాగ్ వెళ్తున్నాను. మళ్ళీ వారిని కనుక్కొని ఒకసారి ప్రభుత్వం అన్ని రకాలుగా భరోసా ఉంటుంది, అది మీకు తెలిసి చెప్పక్కర్లేదు, ఖచ్చితంగా చేస్తుందా సందేహం లేదు. కానీ ఇది మోర్ దెన్ ఎక్స్గ్రేషియా, మోర్ దెన్ డబ్బుల కంటే కూడా బాధలో మీకు తగిలిన అంటే మనిషి చనిపోయారు, కానీ ఈ జ్ఞాపకాలు చిన్నపిల్లడి ముందు జరిగాయి, కూతురు బిడ్డ ముందు జరిగాయి. ఇది మటుకు ఇది భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేదు. భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేదు. ఆ కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని అందిస్తున్నాం. నిజంగా ఒక దురదృష్టం, ఆ అబ్బాయి ఎదిగిన తర్వాత ఆ కుటుంబంతో పాటు తన అత్తమామల అందరూ కూడా బంధువులందరినీ కూడా ఒక స్థాయికి తీసుకొచ్చి ఈరోజు అందరికీ ఉదాహరణ. ఆ కుటుంబంలో ఒకే ఒక మగపిల్లవాడు, వాళ్ళకు ఉన్నటువంటి అందరి బంధువుల్లో గల ఏకైక వ్యక్తి అబ్బాయి అందరి వాడిగా మిగిలిపోయాడు. ఈరోజు
అతను అమరుడయ్యాడు. నిజంగా మా కావలి చాలా దురదృష్టం. ఒక మంచి వ్యక్తిని కోల్పోయింది. ఒక పేదింటి బిడ్డని కోల్పోయింది. పేదింట్లో ఉన్నతమైన విలువలతో కలిగినటువంటి ఒక వ్యక్తిని మేము ఈరోజు కోల్పోయాం. అటువంటి వ్యక్తిని తీసుకురాలేకపోయినప్పటికీ కూడా ఆ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని, తప్పకుండా మా సహాయ సహకారాలు, ఈ ప్రభుత్వ సహాయ సహకారాలు తప్పకుండా అందించే దాంట్లో నేను కూడా వ్యక్తిగతంగా కూడా సపోర్టుగా ఉంటానని ఆ కుటుంబానికి తెలపడం కూడా జరిగింది. ఒక దురదృష్టమైనటువంటి పరిస్థితిలో ఆ అమ్మాయి కామాక్షి, వాళ్ళ భార్య కామాక్షి కళ్ళ ముందు భర్తను కోల్పోయినప్పుడు అది విదారకమైనటువంటి సిచ్యువేషన్. అనుభవించిన వ్యక్తులకే తెలుస్తుంది. ఈరోజు వాళ్ళిద్దరు బిడ్డల కళ్ళ ముందే 20 మీటర్ల దూరంలో తనను కాల్స్తున్నప్పుడు బిడ్డలిద్దరు చూసిన చూపులతో ఇప్పటి వరకు కూడా ఆ బిడ్డలు ఎవరిని చూసినా, కొత్త వ్యక్తులను చూసినా చలించేటువంటి పరిస్థితులు ఆ బిడ్డలు ఉన్నారంటే ఎంతటి భయంకరమైనటువంటి పరిస్థితిని వాళ్ళు అనుభవించారు. వాళ్ళు చెప్పే మాటల్లో చుట్టుపక్కల ఎక్కడా కూడా మిలిటరీ దళాలు లేవు, చెప్పుకోవడానికి ఎవరు మనుషులు లేరు. మనిషిని బాడీని తీసుకొని ఎక్కడికైనా హాస్పిటల్ తీసుకుపోవడానికి కూడా మాకు ఏ పరిస్థితులు లేని ఒక దయనీయమైనటువంటి పరిస్థితిని మేము ఎదురు చూసామని ఆ బిడ్డలు ఏడుస్తుంటే నిజంగా కళ్ళ మీద నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి ఈ రోజు ఉందంటే, ఈ సందర్భంగా ఈ దేశ ప్రధానికి మేమందరం మాటిస్తున్నాం. ప్రతి ఒక్క ఇండియన్ పౌరుడు ఈరోజు దేశానికి మద్దతు ఇవ్వాలి. రాజకీయాలు పక్కన పెట్టాలి, కులాలు మతాలు వర్గాలు అన్నీ పక్కన పెట్టి ఈ దేశం ఒకటే, ఈ దేశం మీద ప్రేమను పెంచుకోవాలి. ఈ దేశం కోసం ఎంత త్యాగానికైనా మనం సిద్ధపడాలి. ఈ దేశాన్ని 27 మంది చనిపోయిన అమరులైనటువంటి వాళ్ళకి ప్రతీకారంగా కొన్ని వందల మంది టెర్రరిస్టులను చంపిన రోజే వాళ్ళకి రక్త తర్పణానికి న్యాయం జరిగినట్టు ఉంటుందని ఈ సందర్భంగా మేము దేశ ప్రధానికి కూడా మేమందరం మీ అనుకున్నాం. మీరు తప్పకుండా ఏ నిర్ణయం తీసుకున్నా ఈ దేశ ప్రజలు మీకు మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేస్తూ, నిజంగా ఆ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ, ఆ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని కూడా మాటిస్తూ, ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి ప్రతినిధులతో అనేక వాళ్ళతో సంప్రదించిన తర్వాత మిగతా కార్యాచరణ కూడా తెలియజేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.